దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? మరి ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. మరి ఈ దినం ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో మరి చూద్దాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంతో మేలు, ఎంత మనోహరం. కీర్తన గ్రంథం 133 మొదటి వచనంలో ఈ మాట రాయబడం. ఐక్యత కలిగి ఆశీర్వాదం అంటాం. సహోదరు ఐక్యత నివసించి ఎంతో మేలు అంటారు. మరి దేవుడు అంటున్నాడు ఐక్యత కలిగి జీవించమంటున్నాం. అందరూ అసూయ, ద్వేషం, కోపం, పగలు, కక్షలతో మరి ఐక్యత కోల్పోతున్నాం. అంచెదనాలు అపాయకం రోజుల్లో ఉన్నాం. దుష్టుడు ఎవరిని మింగుదామని గజంశం, అందుకే కుటుంబాలు విడదీస్తున్నాడు సైతాడు. అందుకే అంటున్నాడు ఐక్యత కలిగి ఉంటుంది. ఐక్యతలో ఆశీర్వాదం ఉంటుంది అన్నాడు. ఒంటరి ప్రార్థన కంటే జంటగా ప్రార్థన చేయడం మంచిది. అలాగే నలుగురు కలిసి ఉంటే ఎంత మేలు. అంతే సంఘంలో మనం ఎలా ఉంటే ఐక్యత కలిగి ఉండమంటారు. అది ఎంతో మా దేవునికి ఇష్టం అంట. ఐక్యత కలిగి దేవునికి ఇష్టం. అలాగే మన దేవునికి ఇష్టంగా జీవించాలని ప్రభు కోరుకోండి. మన ఐక్యత కలిగి ఉందాం. దేవుని చిత్తం నేరం దేవునికి ఇష్టం. అది మనకు ఆనందం, సంతోషం. దేవుడు మనకు సమాధానం ఇస్తాడు అనమాట. కాబట్టి ఇదేనా ఐక్యత కలిగి జీవితం. ఐక్యత లేకుండా జీవితమేమో, కుటుంబంలో సమాధానం లేదేమో, తోటి వారితో సమాధానం, సంఘంలో సమాధానం, బయట బిడ్డలతో సమాధానం లేదు. దినాన్న దేవుడు మనందరికీ సమాధానం ఇచ్చి కలిగే కృప దేవుడు మనకు దయచేయను. అందరితో సమాధానం కలిగి ఉన్నాం. దేవుని చిత్తం నెరవేరు. దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదం పొంది కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఏ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకపించండి. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడు నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఎక్కడి అక్కడ సహాయం, మా పనివారు ముత్తులు అక్కడ సహాయించండి. మాకున్న బలహీనతలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో విడుదల దాచి, అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దొరకవచ్చు. 10 బిడ్డ చుట్టూ మీకు కంచి వేసి కాపుతుంది. ఈ దినమంతా శాంతి, సమాధానం, నెమ్మది, ఎక్కడ యుద్ధాలు ఆపండి. కరువులను, పేదరికాలను తొలగించండి. ఐక్యత కలిగి ఉండే కృప దయచేసి ప్రభావ శాంతి సమాధానం నింపండి. ఇది రోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశ్రయించి కృప చూపించమని మిమ్మల్ని మహింపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ ముడుతున్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.